ఘీ రైస్ చేసుకోవడానికి ముందుగా బియ్యం తీసుకుంటున్నాను. నేను సోనా బియ్యం తీసుకున్నాను. మీకు ఒకవేళ ఇవి కాకుండా బాస్మతి రైస్ కూడా తీసుకోవచ్చండి. నేను ఈ రైస్తోనే డైరెక్ట్‌గా చేసేస్తున్నాను. 4 గ్లాసుల వరకు ఈ బియ్యాన్ని తీసుకున్నాను. ఇప్పుడు ఈ బియ్యాన్ని శుభ్రంగా 2, 3 సార్లు కడిగేసి వీటిని నానబెట్టుకోవాలి. అన్నం వండుకునేటప్పుడు ఎప్పుడైనా గానీ బియ్యాన్ని బాగా కడిగేసి నానబెట్టుకున్నట్లయితే గనక అన్నం పొడి పొడిలాడుతూ అవుతుంది. తర్వాత స్టవ్ వెలిగించుకుని బాండి పెట్టేసుకున్నాను. దాంట్లో సరిపడా నెయ్యి అయితే వేస్తున్నాను. అలాగే అందులో మసాలా సరుకులు వేస్తున్నానండి. బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, లవంగాలు, కొంచెం షాజీరా, యాలకులు, అనాస పువ్వు, రాతి పువ్వు ఇవన్నీ వేసుకుని కొంచెం వేగిన తర్వాత 2 ఉల్లిపాయలు మీడియంగా ఉన్న ఉల్లిపాయల్ని కట్ చేసి వేసుకున్నాను. అలాగే ఒక 5 వరకు పచ్చిమిర్చిని కూడా కట్ చేసుకుని అందులో వేసేసుకుని ఇప్పుడు వీటిని కొంచెం మెత్తబడేలాగా వేయించుకోవాలి. ఇది కొంచెం వేగడానికి గాను మూత పెట్టాను. 2, 3 నిమిషాల పాటు మూత పెట్టి వేయించుకున్న తర్వాత మూత తీసి మళ్ళీ ఒకసారి బాగా కలుపుకుని అందులోనే 1.5 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఫ్రెష్‌గా ఉన్నది వేసుకోవాలి. అంటే అప్పటికప్పుడు నూరుకుని వేసుకున్నదైతే ఇలా ఫ్లేవర్డ్ రైస్‌లు చేసుకున్నప్పుడు దాంట్లోకి సువాసనగా ఉంటుంది. చాలా బాగుంటుంది. ఒకసారి ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఈ ఘీ రైస్‌కి ఉల్లిపాయలు మరీ ఎర్రగా వేగాల్సిన అవసరం లేదండి. ఇది కొంచెం వైట్‌గా ఉంటేనే బాగుంటుంది కాబట్టి మరీ ఎక్కువగా వేగనివ్వట్లేదు. ఆ తర్వాత కొంచెం జీడిపప్పులు అలాగే దాంట్లోనే కొంచెం సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, పుదీనా కూడా వేసేసుకుని ఇది కూడా ఇలా బాగా కలిపేసుకోవాలి. చూసారు కదా, ఇలా కలిపేసుకున్న తర్వాత మళ్ళీ ఒక 2, 3 నిమిషాల పాటు మూత పెట్టేసి చక్కగా మగ్గనివ్వాలి. ఈ రైస్‌లోకి రైతా ఒక్కటి ఉంటే చాలండి. చాలా చాలా బాగుంటుంది. మరి నాన్ వెజ్ కర్రీస్ ఉన్నప్పుడే చేసుకోవాలని ఏమి లేదు. చాలా బాగుంటుంది ఈ రైస్. మీకు ఇష్టమైతే గనక ఇందులో నాన్ వెజ్ కర్రీ దేంతో తిన్నా కూడా చాలా బాగుంటుంది. చికెన్ కర్రీ, అలాగే రొయ్యల కర్రీ, మష్రూమ్ కర్రీ, పనీర్ కర్రీ ఏదైనా కూడా చాలా బాగుంటుందండి. వాటన్నిటి బదులు ఆలు కర్రీ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు వీటన్నిటిని కూడా ఇలా బాగా వేయించేసుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టేసి ఒక 2 నిమిషాల పాటు మగ్గనిద్దాం. ఇదిగోండి చూసారు కదా, ఇలా అయితే తాలింపు మగ్గాలన్నమాట. చూడండి ఎంత బాగుందో. మరీ ఎక్కువగా వేగకుండా అలా అని మరీ తెల్లగా కూడా లేదు, పర్ఫెక్ట్ గా వేగింది. చూసారు కదా, ఇలా అయితే మళ్ళీ ఒక 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. నేను ఇక్కడ ఘీ రైస్ అన్నాను కదా కాబట్టి ఒట్టి నెయ్యి మాత్రమే వాడుతున్నానండి. ఒకవేళ మీకు ఇష్టమైతే నూనె కూడా కొంచెం వేసుకోవచ్చు. ఆ తర్వాత బియ్యం 4 గ్లాసులు తీసుకున్నాం కదా, దానికి 1.5 గ్లాస్ చొప్పున 6 గ్లాసుల వరకు నీళ్లు తీసుకుంటున్నాను. ఇలా వేసుకోవడం వల్ల బియ్యం పొడి పొడిలాడుతూ అన్నం చాలా బాగా వస్తుంది. మనం 1కి 2 వేసేసామంటే గనక ముద్దగా ఉంటుందండి. కాబట్టి ఇలా అయితే వేసుకోవాలి. అదే బాస్మతి రైస్ వేసుకుంటే గనక 1కి 1 వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లో రుచికి సరిపడా సాల్ట్ అయితే వేసుకున్నాను. 1.5 స్పూన్ వరకు వేసాను. తర్వాత మూత పెట్టేసి ఈ ఎసరిని బాగా తెరల కాగనివ్వాలి. చూడండి, మూత తీసిన తర్వాత ఎలా కాగుతుందో కదా, ఇలా కాగాలన్నమాట. ఇలా కాగితే గనక మసాలాలలో ఉండే ఫ్లేవర్ అంతా కూడా వాటర్లోకి దిగి రైస్ అనేది చాలా బాగుంటుంది. ఇలా మరిగిన తర్వాత ఇప్పుడు కడిగి నానబెట్టుకున్న బియ్యాన్ని ఇందులో వేసేసుకోవాలి. చూసారు కదా, అస్సలు వాటర్ లేకుండా వేసుకోవాలి. మనం పర్ఫెక్ట్గా ఎసరు కొలిచి పెట్టుకున్నాం కాబట్టి ఈ బియ్యంలో వాటర్ అనేవి పడనివ్వకూడదు. వాటర్ రాకుండా ఈ బియ్యాన్ని వేసుకోవాలి. బాస్మతి రైస్ అయినా అంతేనండి. బాస్మతి రైస్ని నానబెట్టుకుంటాం కాబట్టి అప్పుడు మనకి ఎసరు 1కి 1 మాత్రమే వేసుకోవాలి. ఇప్పుడు ఈ బియ్యం వేసేసుకున్నాం కదా, ఒకసారి ఇలా బాగా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకుని మూత పెట్టేసి అన్నం 50% ఉడికే వరకు హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఆ తర్వాత మాత్రమే సిమ్లో పెట్టుకోవాలి. ఇలా హై ఫ్లేమ్ పెట్టుకోవడం వల్ల అన్నం మొత్తం కూడా మసాలాలు పట్టి అన్నం బాగుంటుంది. ఒక 50% అయితే మనకి కుక్ అయిపోయిన తర్వాత నేను సిమ్లో పెట్టానండి. చూడండి, ఇక్కడ నాకు 75% వరకు కుక్ అయిపోయింది. ఒకసారి ఇలా మసాలాలన్నీ కూడా బాగా కలిసేలాగా మొత్తం రైస్ అంతా కూడా బాగా కలుపుకోవాలి. మనం సన్న బియ్యం వాడుతున్నాం కాబట్టి ఇలా కలుపుకోవాలండి. అదే బాస్మతి రైస్ అయితే ఒక్కసారి కలిపేసుకుని మూత పెట్టేసి మధ్యలో మళ్ళీ ఒకసారి కలుపుకుంటే సరిపోతుంది. లేదంటే గనక అన్నం విరిగిపోతుంది. మనం బియ్యాన్ని బాగా నానబెట్టాం కాబట్టి మరీ ఎక్కువగా కలుపుకోకూడదు. ఇక్కడ నాకు 75% అయితే కుక్ అయిందని చెప్పాను కదా. ఇప్పుడు దీనిపైన బాగా వేయించుకున్న బ్రౌన్ ఆనియన్స్ అయితే వేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం కొత్తిమీరతో కూడా గార్నిష్ చేసేసుకుని
మూత పెట్టేసుకుంటే మన రైస్ అనేది చక్కగా కుక్ అయిపోతుంది. చూసారు కదా ఎంత బాగా కనిపిస్తుందో, చాలా కలర్ఫుల్ గా ఉందండి. కొత్తిమీర ఉల్లిపాయలు వేసేసిన తర్వాత మూత పెట్టేసి ఒక 3 నిమిషాల పాటు మగ్గనిచ్చిన తర్వాత మళ్ళీ మూత తీసి ఒక 2 స్పూన్ల వరకు పైనుంచి నెయ్యి వేసుకోవాలి. మనం ఘీ రైస్ అన్నాం కదా, చాలా బాగుంటుందండి. ఇలా నెయ్యి వేసుకుంటే ఆ నెయ్యి ఫ్లేవర్ తోనే తినేయొచ్చు. చాలా చాలా రుచిగా ఉంటుంది. ముస్లిం వెడ్డింగ్ స్టైల్లో ఈ ఘీ రైస్ అయితే మనం తయారు చేసుకుంటున్నాము. చాలా రుచిగా ఉంటుంది. చూసారు కదా, ఇంకా ఒక 5 నిమిషాల పాటు బాగా మగ్గనిచ్చేస్తే రైస్ అయితే రెడీ అయిపోతుంది. చూడండి ఒకసారి ఎంత పర్ఫెక్ట్ గా కుక్ అయిందో, పొడి పొడిలాడుతూ చాలా చాలా బాగుంది. దీంట్లోకి చికెన్ కర్రీ గానీ మటన్ కర్రీ గానీ ఏ కర్రీతో తిన్నా బాగుంటుంది. ఏ కర్రీ లేకపోయినా కూడా చాలా బాగుంటుందండి. రైస్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆపేసి దించేసి పక్కన పెట్టేసుకుందాం. రైస్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా చూసారు కదా ఎంత మంచి ఫ్లేవర్ అయితే వస్తుందండి. చాలా చాలా బాగుంది. ఘీ రైస్ చాలా సింపుల్గా చేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. చూసారు కదా రైస్ చాలా పొడి పొడిలాడుతూ వచ్చింది. మంచి స్మెల్ అయితే వస్తుంది. ఇంకా దాంట్లోకి అయితే చికెన్ కర్రీ చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. ప్లేట్లోకి అయితే వేసుకుందాము. ముస్లిం స్టైల్ ఘీ రైస్ అండి. చాలా చాలా బాగుంటుంది. దీంట్లోకి ఏ కర్రీ అయినా బాగుంటుంది. అలాగే వట్టిది కూడా తినేయచ్చు. రైతాతో వట్టిది కూడా తినొచ్చు. అంత బాగుంటుంది ఈ రైస్. దీంట్లోకి కాంబినేషన్గా నేనైతే చికెన్ కర్రీ చేశానని చెప్పాను కదా, ఇప్పుడు ఇందులో చికెన్ కర్రీ వేసుకుందాం. చికెన్ కర్రీ చూసారు కదండి, ఘీ రైస్ అలాగే చికెన్ కర్రీ ఎలా ఉందో. ఇప్పుడు టేస్ట్ అయితే చూద్దాము. స్మెల్ అయితే మామూలుగా లేదు, చాలా చాలా బాగుంది. అసలు గుమ్మగుమ్మలు ఆడిపోతుందండి, కాలిపోతుంది, చాలా వేడిగా ఉంది. మనం కర్రీ అయితే వేసుకున్నాం కానీ వట్టిదైతే ముందు ఒకసారి టేస్ట్ అయితే చేద్దాము. ఘీ రైస్ కదా, అసలు నెయ్యి ఫ్లేవర్తో చాలా బాగుందండి. మనం అస్సలు ఇందులో ఆయిల్ వేసుకోలేదు, ఉట్టి నెయ్యితోనే చేసుకున్నాం కదా, కాబట్టి ఫ్లేవర్ అయితే చాలా బాగుంది. కాబట్టి వట్టి రైస్ తిని చూద్దాము. చాలా బాగుందండి. ముస్లిమ్స్ మ్యారేజెస్లో కానీ వాళ్ళ ఇళ్లలో చేసుకునేది కానీ ఎందుకు అంత బాగుంటుంది అనేసి అంటే ఇప్పుడు అర్థమైందండి నాకు. చాలా అంటే చాలా బాగుంది. అసలు తక్కువ మసాలాలతో నెయ్యి వేసుకుని చేసాం కదా, అసలు అద్దరిపోయింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడైతే కర్రీతో ట్రై చేస్తాను. ఇదిగోండి, కర్రీ ఎప్పుడు లైట్గా కలుపుకోకూడదు, అప్పుడు ఫ్లేవర్ అయితే మనకి అంతగా తెలియదు. కాబట్టి కొంచెం కర్రీ ఎక్కువగా కలుపుకొని తినాలన్నమాట, అప్పుడే చాలా బాగుంటుంది. మాటలు లేవండి, మాట్లాడుకోవడాలు అస్సలు లేవన్నమాట. ఎంత బాగుందంటే ఈ కర్రీకి అలాగే ఈ రైస్కి చాలా చాలా టేస్టీగా ఉంది. అస్సలు ఎక్కడ కూడా ఫ్లేవర్లో అస్సలు కాంప్రమైజ్ అనేది లేదండి, చాలా బాగుంది. అసలు కర్రీ చాలా చక్కగా స్పైసీగా, అలాగే ఈ ఘీ రైస్ చాలా చాలా బాగుంది. చెప్తున్నాను కదండి, కొంచెం తినైతే అస్సలు ఆగరు, 4 ముద్దలు ఎక్కువగానే తింటారండి. అంత బాగుంది ఈ రైస్. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు ఏ విధంగా వచ్చింది అనేది కమెంట్ సెక్షన్లో కమెంట్ పెట్టండి. ఏమీ చేసుకోకపోయినా పర్వాలేదండి, ఈ ఘీ రైస్ చేసుకొని దీంట్లోకి ఏ కర్రీ ఉన్నా సరే తినండి, వేసుకుని తినండి, చాలా చాలా బాగుంటుంది. అసలు రైస్ మాత్రం మామూలుగా లేదు. అసలు చెప్తుంటేనే నోట్లో నీళ్ళు వచ్చేస్తాయి, అంత బాగుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఏ విధంగా వచ్చిందనేది కమెంట్ సెక్షన్లో కమెంట్ పెట్టండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.